కోసమే వచ్చాను, నిజంగా నేను సాధనే చేశాను, నేను అఘోరీగా మారిపోయినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు 100 వస్తాయి. ఇంకా 1000 వచ్చినా కూడా తట్టుకొని ఓపిక సమాధానం చెప్పాల్సిన భారత మీ పైన ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఆత్మార్పణ చేసుకుంటే ఏమన్నా నువ్వు ఆత్మార్పణ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ భారతదేశానికి ఒరిగే ఒక అన్యాయం చెప్పు. వారికి ఇక్కడ ఈ ప్రపంచానికి ఈ దేశానికి రాష్ట్రానికి జరిగేటువంటి ఒక అన్యాయం చెప్పండి. నీ అంతటా నువ్వు వచ్చి సనాతన ధర్మం అని చెప్పి, నీ అంతటా నువ్వు వచ్చి దేవాలయాలను రక్షిస్తానని చెప్పి, నీ అంతటా నువ్వు వచ్చి అమ్మాయిలను కాపాడుతానని చెప్పి ఒక అమ్మాయిని బుట్టలో వేసుకొని పక్కకు తీసుకొని ఆ అమ్మాయిని పట్టుకొని పారిపోయేదే కాకుండా ఇప్పుడు సమాజం క్వశ్చన్ చేస్తుంటే సమాజాన్ని తప్పించుకోవడం కోసం ఈ రకంగా బ్లాక్మెయిల్ వీడియోలా? నిజంగా నీకేం తప్పు లేదు, మీరు కరెక్ట్గానే ఉన్నారు, మీరు కలిసి ఉన్నారనుకుంటే పోలీసులకు సమాధానం చెప్పండి, ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి. ఆ స్వరూపరాణి తల్లి, అన్న హర్ష, విష్ణు, కోటయ్య వీళ్ళందరూ కూడా ఆ పాపని ఇన్ని రోజులుగా సాది కష్టమో సుఖమో పాపని చదివించుకుందామని చెప్పి లక్ష్యంతో వెళ్ళినటువంటి ఆ పాపని, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తే వారికి సమాధానం చెప్పవచ్చు. ఒక్కరు గారు ఇద్దరు గారు ఏకంగా సమాజమే నీ పైన ఆరోపణలు చేస్తుందంటే లేదు, నేను తప్పు చేయలేదు, నిజంగా సాధన చేశాను, నేను లక్ష్యం కోసం వచ్చాను. ఒక అమ్మాయి ఈ రకంగా ఇబ్బందులు పడింది, వర్షిని ఆ తల్లిదండ్రులు ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, అన్న ఈ రకంగా ఇబ్బంది పెట్టాడు, అందుకే నేను నా దగ్గరికి నేను రక్షణ కోసం తీసుకెళ్ళి ఆ సమాధానం చెప్పేదేనా? అథెంటిక్గా ఒక సమాధానం ఉండదు, దేనికి ఉండదు, ఆత్మార్పణం అని చెప్పి అనేసి సరిపోతుందా? డైరెక్ట్గా ఇప్పుడు అడుగుతున్న, ఆత్మార్పణం వల్ల మీరు చేసుకునే ఆత్మార్పణం వల్ల సమాజానికి ఏమైనా అన్యాయం జరుగుతుందా? పోనీ ఏదైనా న్యాయం జరుగుతుందా? పదే ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ ట్యాంక్ సిద్ధంగా ఉందా? ఈ పెట్రోల్ ట్యాంక్ అని చెప్పి ఎంతమందిని ఇంకా మోసం చేయాలనుకుంటున్నారు మీరు? చాలా ఓపిక్గా నిజంగా మీరు సాధన చేసి ఉండి మీరు నిజంగా ఆ సాధనలో ఉండి అఘోరిగా మారిపోయినట్టయితే సమాజంలో జరిగినటువంటి అసమానతల్ని తొలగించడం కోసం వచ్చారని చెప్పిన మీరు ఈ సమాజాన్ని ఫేస్ చేయాల్సిందే, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిందే. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము. ఇప్పుడు సదరు మహిళ ఎవరంతా తానే వచ్చి నన్ను ఈ రకంగా పెళ్లి చేసుకుని చెప్పరు కదా, పోనీ నీ దగ్గర ఏం ఆశించినాదని చెప్పు. ఏం ఆశించింది నీ దగ్గర నుంచి? నువ్వు దగ్గర అంటే చాలామంది అంటున్నట్టుగా 6 అడుగుల అందగాడివి అయితే కాదు, లక్షల కోట్ల డబ్బులు అయితే లేవు, మరి నుంచి ఏం ఆశించా మహిళ బయటకు వచ్చింది నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పి? అసలు మీ పెళ్ళే చట్టబద్ధంగా చెల్లదని చాలామంది అంటున్నారు కదా, వారికి సమాధానం చెప్పండి. ఎస్, మేము ఈ రకంగా మనసులు కలిసాయి, మేము ఉండాలనుకుంటున్నాను, వర్షినికి ఈ అఘోరి తత్వాన్ని నేను నేర్పించాలనుకుంటున్నాను, తనని కూడా నాలాగా మార్చాలనుకుంటున్నాను, వాటికి సమాధానం చెప్పండి. కానీ ఇది కాకుండా ఆత్మార్పణం చేసుకుంటాను, ఇది ముమ్మాటికి ఒక రకంగా బ్లాక్మెయిలే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు రాకపోయినంత మాత్రాన పోలీసులు ఉపేక్షించే అవకాశం లేదు. ఇక్కడ పోలీసు ఉంటారు, ఉత్తరాఖండ్లో కూడా పోలీసు ఉంటారు. నిజంగా ఈ వీడియో తర్వాత కావాలని వర్షిని అడ్డు పెట్టుకొనే, డెఫినెట్గా మీరు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, వర్షిని అడ్డు పెట్టుకొనే మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నట్టుగానే కనబడుతుంది వీడియోలో. అది కాదు అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిందే, చట్టాలను ఎదుర్కోవాల్సిందే. నిజంగా మీరు అఘోరి తత్వాన్ని సాధారణ రూపంలో తీసుకొచ్చుకున్నట్టయితే మీ యొక్క వేషాధారణ లేకపోతే మీరు పూర్తిగా శివార్పణమయ్యానని చెప్తున్న మాటలను నిజమే అయితే డెఫినెట్గా ముమ్మాటికి సమాధానం చెప్పాల్సిందే. మీరు కేదార్నాథ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా డెఫినెట్గా చట్టాన్ని నుంచి మీరు ఉపక్రమించలేరు. అట్ ద సేమ్ టైం మీతో పాటు సాధన చేసిన అఘోరీలే చెప్తున్నారు కదా, మీరు అఘోరి కాదు, అఘోరి అనకండి అని చెప్పి. చాలామంది బాబాలు అంటున్నారు కదా నార్త్ ఇండియా నుంచి, మీకు ఏదైతే నార్త్ ఇండియాలో మాకు సాగర సత్కారాలు అందుతున్నాయి, మళ్ళీ చాలామంది ఆహ్వానిస్తున్నారని చెప్తున్నారు కదా, అటువంటి దగ్గర నుంచే మీకు థ్రెటనింగ్స్ వస్తున్నాయి కదా. మీరు ఫస్ట్ సమాధానం చెప్పండి. ఈ ఆత్మార్పణాలు ఇవన్నీ కాదు, మీరు రండి తెలంగాణ రాష్ట్రానికి, లేదంటే తెలుగు రాష్ట్రాలకు రండి, వచ్చి మీరు పోలీసుల దగ్గర నుంచి ఆ యొక్క ఎదుర్కోండి, మహిళా కమిషన్ ఫిర్యాదు అందింది, వీళ్ళందరి నుంచి అక్కడ వాస్తవాలను ఎదుర్కోండి. ఆత్మార్పణం అని చెప్పి ముమ్మాటికి లేడీ అఘోరిగా చెప్పబడుతున్న మీరు డెఫినెట్గా వర్షిణిని అనే ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని మీ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మీరు అమ్మాయిల ప్రాణాలు కాపాడడానికి వచ్చాను, అమ్మాయిలపైన మానభంగాల్ని అత్యాచారాన్ని కాపాడడానికి వచ్చారని చెప్పినంత కూడా అవాస్తవం అనేది ఈ వీడియోతో అర్థమవుతోంది. అది కాదు అని నిరూపించుకోవాలంటే మీరు తెలుగు రాష్ట్రాలకు రండి, ఈ చట్టాలని లేకపోతే కేసులను ఎదుర్కొన్న తర్వాత అప్పుడు కానీ మీకు దీనిపైన ఒక సార్థకత ఉండదు. రేపటి రోజు నిజంగానే మేము లాస్ట్గా వీడియో తను మాట్లాడింది, నిజంగా నవ్వొస్తుంది ఆ మాట వింటే. నేను చనిపోయేది కూడా వీడియో చేసి పెడతానంటే అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ ఏ రకంగా ఆత్మహత్య చేసుకుంటానో కూడా నేను బలవన్మరణానికి ఏ రకంగా పాల్పడతాం, మేము ఆత్మార్పణం ఎలా చేసుకుంటానో కూడా వీడియో చూసి పెడతానంటోంది. ఎందుకంటే దుర్మార్గం ఏమి ఉండకపోవచ్చు, ఆత్మార్పణం వీడియో కూడా పెడుతుందంట. ఇక్కడ మీరు వీడియోలు పెట్టడం కాదు ఇంపార్టెంట్, ముందుగా మీరు కనుక లేడీ అఘోరి సరే మీరు నిజమా ఫేకా ఏంటనేది ఆరోపణలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు కనుక వర్షిణి అనే అమ్మాయిని కనుక వెంట తీసుకోకపోయి ఉండే కనుక మిమ్మల్ని ఎవరు అడిగేవారు కూడా కాదు.
మీరు ఎక్కడ పోయినా కూడా పట్టించుకునేవారే కాదు. ఎప్పుడైతే వర్షిణి అమ్మాయిని మీరు వల్లో వేసుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయినాక కూడా రా 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 అని పిలిచి మరి రప్పించుకున్నారు చూడండి, అప్పుడు మీరంటే యావత్ సమాజానికి చీదరించుకుంటుంది, మీరు కడపనగానికి చీ అంటూ అసహించుకుంటోంది. అటువంటి వాటికి సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత మీ పైన ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా ఆత్మార్పణం అంటే చట్టాలు చూస్తూ ఊరుకోవు. ఒకసారి మీరు కూడా వినండి ఎంత ఎమోషనల్గా మాట్లాడుతోంది, ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్కి తెరలేపుతున్నారు అనేది. ఒకసారి వర్షిణి అఘోరి ఏం మాట్లాడారో చూద్దాం. హరర్ మహాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిణిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిణి అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదైనా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని.